హాయ్ ఫ్రెండ్స్, భగవంతుడు ధర్మాన్ని కాపాడడం కోసం ఎన్నో అవతారాలను ఎత్తుతూ ఉంటాడు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని ధరించి ధర్మ స్థాపన చేశాడు. అయితే ఒకే యుగంలో భగవంతుడు ఒకటికి మించి అవతారాల్లో ఉంటే ఎలా ఉంటుంది? అది కూడా జరిగింది. త్రేతాయుగంలో రాముడిగా అవతారం ఎత్తి ధర్మస్థాపన చేస్తాడు. అదే యుగంలో పరశురాముడు అప్పటికే అవతారం ఎత్తి ఉన్నాడు. ఇంకా అతి బలవంతుడు, మహాజ్ఞాని, సేవానిరతుడు, నిష్ఠాగరిష్ఠుడు అయిన హనుమంతుడు కూడా తన రుద్రావతారంలో అదే యుగంలో అవతారాన్ని ఎత్తడం జరుగుతుంది. అయితే పరశురాముడు, హనుమంతుడు ఒకరినొకరు ఎదురుపడి యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? ఇద్దరూ బలవంతులే, ఇద్దరూ శక్తిశాలులే. అటువంటి వాళ్ళు యుద్ధానికి తలపడితే ఏమవుతుంది? రండి తెలుసుకుందాం. త్రేతాయుగంలో కార్తవీర్యుడు దత్తాత్రేయుని గురించి ఘోర తపస్సు చేసి ఆ సహస్రభుజ కార్తవీర్యుడు లోకాలన్నీ తిరుగుతూ ప్రతి దేశం మీద దాడి చేసి సహస్రబల కార్తవీర్య అర్జున మహాశాలిగా గుర్తింపు పొందాడు. అలా తిరుగుతూ ఒకరోజు పరశురాముని తండ్రి అయిన జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. అతడికి, అతని సేనకి జమదగ్ని కామధేను సహాయంతో అద్భుతమైన భోజనాన్ని వడ్డించి అది భుజించిన వాళ్ళందరూ చాలా సంతృప్తి పొందుతారు. అక్కడ కామధేనువు చూసి కోరినవన్నీ ఇస్తున్నందున కామధేనువు ఒక ఋషి ఆశ్రమంలో ఉండే కన్నా తన దగ్గరుంటే ఇంకా బావుంటుంది అనిపించి దొంగతనంగా జమదగ్ని లేని సమయంలో తన పరాక్రమాన్ని చూపుతూ కామధేనువుని తన రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న జమదగ్ని కోపంతో కార్తవీర్యుడి అంతఃపురానికి వెళ్లి కార్తవీర్యుడి శిరస్సును ఖండిస్తాడు. అందుకు ప్రతిఫలంగా కార్తవీర్యుని పుత్రులు జమదగ్ని అతని సోదరులని, పుత్రులని కూడా చంపేస్తారు. ఆ సమయంలో పరశురాముడు ఆశ్రమంలో ఉండడు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన పరశురాముడు తన తండ్రిని, సోదరులని చూసి చలించిపోతాడు. తన తల్లి ద్వారా జరిగిన విషయం అంతా తెలుసుకుంటాడు. కోపాగ్నితో రగిలిపోతాడు. అప్పుడే ఒక శపథం చేస్తాడు. ఏ క్షత్రియులు అయితే తమ అధికార గర్వంతో నా తండ్రిని, సోదరులని వధించి వేశారో భూమి మీద ఆ క్షత్రియులే లేకుండా చేస్తాను అని ప్రతినబూనాడు. తన దివ్యశక్తి ద్వారా 20 మంది క్షత్రియులను చంపేస్తాడు. ప్రపంచాన్ని క్షత్రియుల రక్తంతో ఎర్ర సముద్రంలో మారుస్తానంటాడు. మరో 20 సార్లు ఇతర దేశాల మీద కూడా దండెత్తి క్షత్రియులను మట్టుబెడతాడు. అతని ధాటికి భయపడిన క్షత్రియులు ఎక్కడెక్కడికో వెళ్ళి దాక్కుంటారు. అడవుల్లో, గుట్టల్లో, కొండల్లో, నదుల్లో, ఇలా ఎక్కడ పడితే అక్కడ తలదాచుకుంటారు. ఆయన కోపానికి, పరాక్రమానికి ఏం చేయాలో అర్థం కాక కొంతమంది క్షత్రియులు భార్య పిల్లలను సైతం వదిలేసి ఎక్కడెక్కడికో పారిపోతారు. అలా ఒకసారి ఒక క్షత్రియుడు అతని బలగంతో పరశురాముడి నుంచి తప్పించుకోవడానికి హనుమంతుడు ఉన్న గుహ దగ్గరికి వస్తాడు. వాళ్ళని చూసిన హనుమంతుడు బయటకొచ్చి, ఎవరు మీరు? ఇలా ఆభరణాలు, దర్పణాలు చూస్తుంటే క్షత్రియుల్లాగా ఉన్నారు, పారిపోయి రావడానికి కారణమేంటి అని అడుగుతాడు. అందుకు ఆ రాజు, తామంతా పరశురాముడి గురించి భయపడి ఇక్కడికి వచ్చామని, మీ దగ్గర తలదాచుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు. పరశురాముడు మిమ్మల్ని ఎందుకు చంపుతాడు? మీరేదైనా తప్పు చేశారా అని హనుమంతుడు అడగ్గా అందుకు వాళ్ళు సమాధానంగా, లేదు, క్షత్రియ విహీనంగా ప్రపంచాన్ని చేయాలన్న సంకల్పంతో ఏ తప్పు చేయకపోయినా క్షత్రియులను కొంతమందిని చంపేస్తున్నాడు. ఇలా జరిగిన కథంతా వివరిస్తారు. ఆ కథ విన్న హనుమంతుడు ఆలోచనలో పడతాడు. తన కళ్ళ ముందే పరశురాముడు తప్పు చేస్తున్నాడు అనిపించి ఎలాగైనా దాన్ని ఆపాలి అని తన దగ్గరకొచ్చిన ఆ రాజుకి, అతని సేనకి పరశురాముడి నుంచి ఎలాగైనా నేను కాపాడుతాను అని వాగ్దానం చేస్తాడు. ఆ మాట విన్న క్షత్రియులు సంతోషిస్తారు. కానీ పరశురాముడి యొక్క ఆర్తనాదం వారి చెవిలో మారుమోగుతూ ఉంటుంది. కొన్ని రోజులు ఆ క్షత్రియులందరికీ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అందిస్తూ ఉంటాడు హనుమంతుడు. ఒకరోజు హనుమంతుడు గుహలో లేని సమయంలో కోపోద్రిక్తుడై రక్తపు దేహంతో భయంకరంగా కనిపిస్తూ పరశురాముడు ఆ గుహ దగ్గరికి వచ్చి హాహాకారాలు చేస్తాడు. ఆ క్షత్రియులు పాహిమాం పాహిమాం అంటూ గట్టిగా అరుస్తారు. వెంటనే హనుమంతుడు గుహ దగ్గరికొచ్చి పరశురాముణ్ణి చూసి, ఎందుకు నువ్వు ఈ అమాయకులైన క్షత్రియుల వెంట పడుతున్నావు? వాళ్ళేం తప్పు చేశారు? వాళ్ళని చంపడానికి వీల్లేదంటూ అరుస్తాడు. అందుకు పరశురాముడు కోపంతో, ఓ వానరా, నువ్వెవరు నన్నాపడానికి? అసలు నీకు పరిచయం ఏంటి? ఎక్కడి వాడివి? నీకు తెలియదా? 20 సార్లు నేను క్షత్రియులు అందరినీ చంపి ప్రపంచాన్ని రక్తమయం చేశాను. ఇప్పుడు 21వ మిగిలిన క్షత్రియులను కూడా చంపడానికి పూనుకున్నాను. నా దారికి అడ్డు తొలగు. నాకు వానరులంటే కోపం లేదు, కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను అని గట్టిగా అరిచాడు. అందుకు హనుమంతుడు, నీ కోపం అధర్మంగా ఉన్న క్షత్రియుల మీద కదా, వీళ్ళు ధర్మంగా ఉన్నారు, నా దగ్గరకొచ్చి శరణు కోరారు, కాబట్టి వారిని నువ్వు చంపకూడదు. నీ కోపం ఉన్న అధర్ములైన క్షత్రియులను చంపుకో, నేను నిన్ను ఆపను అని అంటాడు హనుమంతుడు. పరశురాముడు కూడా ఇంకా కోపంగా, అసలు నన్నాపడానికి నువ్వెవరు? నా చేతిలో వీరి చావుని ఎవ్వరూ ఆపలేరు అని గట్టిగా అరుస్తాడు. వానరా, నీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు, తప్పుకో, లేదంటే నిన్ను కూడా చంపాల్సి వస్తుంది అని బిగ్గరగా అరిచాడు పరశురాముడు. అందుకు ఫలితంగా హనుమంతుడు కూడా, లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను వీరిని రక్షిస్తానని మాటిచ్చాను. మీరు చాలా జ్ఞానులు, మీ జ్ఞానాన్ని ఇటువంటి వారికి ఉపయోగించి దుర్వినియోగం చేసుకోవద్దు.
మీ చేతికి మైల అంటనివ్వకండి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని విన్నవిస్తాడు. పరశురాముడు ఆ మాటలు విని, ఇక ఇలా లాభం లేదు, ముందు నిన్ను చంపి ఆ తర్వాత వాళ్ళని చంపుతా అని తను గట్టిగా అరుస్తూ తన గొడ్డలిని హనుమంతుడి మీదకి విసురుతాడు. అందుకు ప్రతిగా హనుమంతుడు కూడా తన గదను విసురుతాడు. ఆ తర్వాత తన బాణాలను విసురుతాడు పరశురాముడు. పరశురాముడికి క్షత్రియుల మధ్య ఒక పెద్ద రాయిని ఉంచుతాడు హనుమంతుడు. దాంతో బాణాలు కూడా విరిగిపోతాయి. ఇద్దరూ భీకరమైన యుద్ధం చేస్తారు. వాళ్ళిద్దరి ఘోషలకి ప్రపంచమంతా భీకరిల్లుతుంది. పశుపక్షాదులు బెదిరిపోతూ ఉంటాయి. పురాణాల ప్రకారం వీరిద్దరి మధ్య జరిగిన యుద్ధంతో స్వర్గం, పాతాళం, నరకం గడగడలాడిపోతాయి. యుద్ధం చూస్తున్న దేవతలకు భయం పుడుతుంది. వీళ్ళిద్దరూ అలాగే గనుక యుద్ధం చేస్తూ ఉంటే సర్వనాశనం తప్పదు. ప్రపంచం అంతా కుప్పకూలిపోతుంది. ఎలాగైనా వీరి యుద్ధాన్ని ఆపాలి అని అనుకుంటారు. మరోవైపు పరశురాముడు, హనుమంతుడు యుద్ధం చేస్తూ పాతాళ లోకాన్ని కూడా చేరుకుంటారు. పరశురాముడి అగ్నినేత్రాలతో పాతాళమంతా మలమల మండిపోతూ ఉంటుంది. అది చూసిన హనుమంతుడికి ఒక విషయం అర్థమవుతుంది. మహాజ్ఞాని, చాలా బలవంతుడు అయిన పరశురాముణ్ణి ఓడించడం తన వల్ల కాని పని. అయితే అతనికి తన కోపాన్ని తగ్గించి మృదు స్వభావాన్ని అర్థం చేయగలిగితే యుద్ధం ఆపొచ్చు అని మదిలో అనుకుంటాడు. ఏదో ఒక విధంగా దేవతలందరూ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలన్న తలంపుతో పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు. ఆ సమయంలో పరమేశ్వరుడు సమాధిలో ఉన్నాడు. కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాడు. దేవతలందరూ పరమేశ్వరుణ్ణి చూసి, మహాదేవ, మీరు ఈ సమయంలో ఇలా సమాధిలో ఉండడం వలన ప్రపంచమే వినాశనం అవుతుంది. ఒక పక్క మీ ప్రియ శిష్యుడు, మరోపక్క మీ రుద్రావతారం అయిన హనుమంతుడు ఒకరినొకరు భీకరంగా కొట్టుకుంటూ పాతాళలోకానికి కూడా చేరుకున్నారు. ఇక కాసేపట్లో మన స్వర్గానికి కూడా రావచ్చు. ప్రపంచమంతా వినాశనమైపోతుంది. దయచేసి మాకు మార్గం చూపించండి అని ప్రార్థించారు. దేవతల ప్రార్థన విన్న పరమేశ్వరుడు వెంటనే యుద్ధం జరుగుతున్న స్థలానికి వెళ్ళాడు. అక్కడ పరశురాముడు, హనుమంతుడు భీకరంగా కొట్టుకుంటున్నారు. యుద్ధం కొనసాగిస్తున్నారు. పరమేశ్వరుడు పరశురాముడితో, ఓ భృగు వంశోత్తమ, హనుమంతుడు నా అవతారమే. ధర్మ సంస్థాపనలో భాగంగా మీతో ఇలా యుద్ధం చేయాల్సి వచ్చింది. అయినా మీరు అనుకున్న కార్యం సఫలమైంది. ఇకనైనా నీ కోపాన్ని తగ్గించుకుని వెళ్ళి నీ తండ్రి శ్రాద్ధ కర్మలను నిర్వహించు. అతన్ని ముక్తుణ్ణి చెయ్యి అని చెప్తారు. ఆ మాటలకి పరశురాముడు శాంతిస్తాడు. అక్కడి నుంచి వెళ్ళి తన తండ్రికి చేయాల్సిన కార్యక్రమాలు నిర్వహిస్తాడు. తనకి ఉన్నదంతా బ్రాహ్మణులకు దానం చేసి మహేంద్రగిరికి వెళ్ళి తపస్సును ఆరంభిస్తాడు. పరమేశ్వర అవతారమైన ఇద్దరు మహాశక్తుల మధ్య జరిగిన యుద్ధం ఇది. ప్రపంచాన్ని, సృష్టిని అల్లకల్లోలం చేసి భయభ్రాంతులకు గురి చేసింది. మరి ఇంతవరకు ఈ కథ మీరు ఎప్పుడైనా విన్నారా? మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.